అయ్యోస్ మనమైతే మన రైడ్లో ఎన్నో ప్రదేశాలు చూసామో, ఎన్నెన్నో బోర్డులు చూసామో. ఇక్కడైతే ప్రెసెంట్ మనం ఎల్లోరాలో ఉండాము. ఒకటి కలిసేందుకు వెళ్తూ ఉన్నాను. వారికి వెళ్ళే మధ్యలో అయితే ఇక్కడ కనిపించారు గరికపాటి గారు. తెలుసు కదా గరికపాటి గారు ఎవరో, ప్రవచనాలు అవి చెప్పేవారు. వారైతే ఇక్కడ కనిపించారు కాదు, పేరుగా కనిపించారు అంతే, మనిషి రూపేనా కాదు. చూడండి వాళ్ళు ఎవరో, గరికపాటి వారి మెస్ అంట. మరి ఇక్కడ మన తెలుగు వాళ్ళే ఉంటారేమో అని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు వెళ్దామా అంటే వెళ్ళేసి ఒక లస్సీ తాగేసి వెళ్దామా, లేకంటే వారిని కలిసేందుకు వెళ్దామా? ముందు పేరు చూసాం కాబట్టి మన తెలుగు వారు ఎవరున్నా ఉంటారేమో కనుక్కుందాం ముందు వెళ్ళేసి. అయితే ఈ గరికపాటి రెస్టారెంట్లోనే ఉన్నాము. నేనైతే చెప్పాను, ఇక్కడ అమ్మగారితో అయితే మాట్లాడాను, చాలాసేపే మాట్లాడాను. నిజంగా తెలుగువారితో తెలుగులో మాట్లాడడం అంటే లారీ అన్నలు కనిపిస్తూ ఉన్నారు, జస్ట్ పలకరింపులుగా ఉంది. అమ్మతో అయితే నిజంగా ఒక 20 నిమిషాలు మాట్లాడాను, అన్ని వివరాలన్నీ అడిగారు, చెప్పాను. ఆ విధంగా అయితే మనం ఇక్కడ ఈ గరికపాటి రెస్టారెంట్లో ఉన్నాము. కాకంటే ఆ గరికపాటి గారు మీరు చెప్తాను ఏ విషయం అనేది. ఇక్కడైతే మొత్తం అన్నీ ఉన్నాయి, మన తెలుగు రుచులకు సంబంధించి అన్నీ అయితే ఉన్నాయి. నేనైతే లెమన్ రైస్ చెప్పాను, చూద్దాం మరి టేస్ట్ మన ప్రదేశాల మాదిరిగా ఉంటుందా, లేకంటే ఇక్కడ ఈ మహారాష్ట్ర ఈ రుచుల్లో భాగంగా ఉంటుందా అనేది. చాలా సంతోషం నిజంగా ఇక్కడ తెలుగు పేరు కనిపించడం, అమ్మగారితో మాట్లాడడం, ఒక ఇంట్లో మనిషిగానే మాట్లాడారు అమ్మగారు. చాలా చాలా సంతోషం నాకైతే. తినేసి మనమైతే వారిని కలిసేందుకు వెళ్ళిపోదాం. ఇది లెమన్ రైస్ విత్ పప్పు, తినేద్దాం. ఇక అయితే మనము ఈ గరికపాటి వారి మెస్లో అయితే తినేసి మన పైన కంటిన్యూ చేద్దాం అటువైపుగా వారిని కలిసేందుకు. ఇక వీరు ఎవరంటే చెప్తాను, ఇంకా టైం ఉంది కదా, చెప్తాను ఈ వీడియోలో. అయితే వీరికి వారికి సంబంధం ఏంటి అసలుకు అనేది అమ్మగారితో మాట్లాడడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంతసేపు మాట్లాడడము చాలా చాలా సంతోషం నాకైతే. ఇక వెళ్ళిపోదాం మనమైతే. ఇక మనం కలిసే వారైతే ఇక్కడే ఉన్నారు, వారు గుర్షనేశ్వర్ జ్యోతిర్లింగ్. మనం ఇప్పటిదాకా వీరిని అయితే నలుగురిని కలిసాము, ఇప్పుడైతే వీరిని కలిసేందుకైతే వచ్చేసాము ఇక్కడికి. ఇక చూద్దాం వీరిని కలిసేసి ఆ తర్వాత అనేది ఎల్లోరా అనేది చూద్దాము. ఇప్పుడైతే ఇక్కడ మనం స్టే చేసేందుకు వెతకాలి, ఏముంటాయి డార్మెటరీలా ధర్మశాలలా అనేవి వెతకాలి. టెంపుల్కి సంబంధించి ఏమన్నా ఉన్నాయో ఏంటో. మనమైతే ఇక్కడ ఉన్నాము, ఇక్కడే టెంపుల్కి ఒక ఆశ్రమంగా ఉంది. ఇక్కడికి వచ్చి ఆఫీసులో అయితే అడిగాను, సరే ఉండు అని చెప్పారు. కింది పక్కన ఎక్కడో హాల్ ఉందంట, హాల్లో ఉండొచ్చు. అక్కడైతే ఎవరో వారు, ఆ 12 మందిలో వీరు ఒకరు. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం వీరు ఎవరో ఏంటి అనేది. వర్ష కూడా పలకరిస్తూ ఉంది. ఇకైతే వెళ్ళేసి ఆ హాల్లో ఉండేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వారిని కలిసేందుకైతే వెళ్ళిపోదాం అక్కడికి. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో ఎన్నెన్నో ప్రదేశాలన్నీ తిరుగుతూ ఈరోజైతే ఇక్కడ ఈ ప్రదేశంలోని ఎల్లోరా అనే ఈ ఊరిలోని ఈయన్ని కలిసేందుకు కూడా వచ్చేసాం మనం. అయితే మేస్ట్రో ఉన్నాడు, మనమైతే ఇక్కడ స్టే చేస్తున్నది ఇది ఒక. అయితే అడిగాను వాళ్ళను, ఇక్కడైతే ఉండొచ్చు అని చెప్పారు. అలా డబ్బులు అయితే ఏం అడగలేదు. మనమైతే ఇప్పుడు వారిని కలిసేందుకైతే వెళ్తున్నాము. అక్కడ వీరిని ఇక్కడ ఈ ప్రదేశాలంటే ఇంక ఇవన్నీ షాపులుగా ఉన్నాయి మొత్తం, ఇంకన్నీ అవే. ఇప్పుడైతే ఇక్కడ వీరిని కలిసేందుకు ఫుల్ క్యూ లైన్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్. మరి ఫోన్ అలౌడ్ ఉంటుందా ఉండదా అనేది తెలియదు. ఇక్కడైతే లాకర్స్ అని ఉన్నాయి, మరి ఇక్కడ ఫోన్ అలౌడ్ ఉండదేమో లోపలికి. 12th జ్యోతిర్లింగ్ ఈయనైతే కృష్ణేశ్వర్. మనం వచ్చింది వీరిని కలిసేందుకు, చూసారా కృష్ణేశ్వర్. ఇక్కడికైతే వచ్చేసాం మనము. 12 అయిన వీరిని కలిసేందుకు కూడా వచ్చేసాం మనమైతే ఇక్కడికి. లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాము. ఫోన్స్ అయితే అక్కడ ఒక లాకర్గా ఉంది, 10 రూపాయలు తీసుకుంటారు, అక్కడ పెట్టేసేయాలి. ఇంకా లోపలికి వెళ్తే నిజంగా
మొత్తము బండ రాతితోనే అమర్చేశారు. డిజైన్ చూస్తే అబ్బా నిజంగా మిషన్లు కూడా ఇంత అద్భుతంగా చేయలేవా అనిపించాయి. మరి అది ఏ కాలం నాటిదో తెలియదు, ఈ కాలందా లేకంటే అప్పటి కాలందా. మొత్తం డిజైన్లే ఉన్నాయి. మొత్తం రాయిగడ బ్రౌన్ కలర్లోనే ఉంది గుడి మొత్తము. వీలైతే రేపు మార్నింగ్ కూడా ఒకసారి వెళ్తాను, చూస్తాను. క్రౌడ్గా అంతగా లేదు నిజంగా. మొత్తం ఇంకా ఆయన చుట్టూరు అయితే ఒక లేయర్గా అది షీట్ వేసేసి, అది సిల్వరో లేకంటే రాగియో తెలియదు, ఇంకా మొత్తముగా రుద్రాక్షలు అయితే చుట్టేశారు. ఆ విధంగా అయితే దర్శనం చేశారు వారు. కలిశాను వాళ్ళని, చాలా సంతోషం. ఇలా 12 మందిలో ఈ 12 అతన్ని కూడా కలిసేసాము. చాలా సంతోషం. మనకైతే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళని కలిసినందుకు చాలా సంతోషం. 5 మందిని కలిసేసాము ఈ రైడ్లో. ఇంకా చూద్దాం మన మ్యాస్ట్రో రైడ్తో మనం ఎక్కడెక్కడికి వెళ్తామో అలా అందరినీ కలుసుకుంటూ మన పయనాన్ని కంటిన్యూ చేసేద్దాం.